Hello everyone, good morning. My name is M. Raj Kumar. I am from ఎమ్మిగనూర్. సో ఈరోజు మనం ఎక్సలెంట్ సర్వీసెస్ ఇచ్చే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో కేర్ఫుల్లీ లిజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ టు లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆపర్చునిటీ. చూడండి సార్, ఈరోజు లైఫ్ అనేది ప్రతి ఒక్కరిది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే పాతకాలం పనులు చేస్తూ మనం ఈ రోజుల్లో లేము. మళ్ళీ దానికి తగ్గట్టు కాలానికి తగ్గట్టు వర్క్ చేసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరు. సో కాబట్టి దీన్ని లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆపర్చునిటీ అని అనొచ్చు. ఎందుకంటే మనం దగ్గర నుంచి ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఏజ్ దాకా చాలా చేంజెస్ వచ్చినాయి. మనిషి కూడా తన తెలివితోటి తన పనులు మార్చుకుంటూ వచ్చినాడు అనమాట. సో అదేవిధంగా దీంట్లో ఏమేమి చేంజ్ అయినాయి, మరి దీంట్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. లెట్స్ టాక్ అబౌట్ ది ప్లాన్ ప్రజెంటేషన్. So welcome to PayPocket బిజినెస్ ప్రెజెంటేషన్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ సార్. మళ్ళీ రా సార్, ఇలాంటి ఆపర్చునిటీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఒకసారి వస్తుందన్నమాట. సో వచ్చినప్పుడే అవకాశం యూజ్ చేసుకోమని చెప్తుందన్నమాట కంపెనీ. ఓకే సార్, చేంజ్ ఇన్ కమ్యూనికేషన్. ఏమేమి చేంజెస్ అయినాయి కమ్యూనికేషన్లో? సో చూడండి, పావురం ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ అందిపుచ్చుకునే వాళ్ళు అనమాట ఎప్పుడు, రాజుల కాలంలో. సో అది ఇప్పుడు ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పావురాన్ని పెంచుకొని పావురానికి ట్రైనింగ్ ఇచ్చి లెటర్ ఇచ్చి పంపించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో అదేవిధంగా కొంచెం అప్డేట్ అయ్యారనమాట. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ మ్యాన్ తీసుకురావడం జరిగింది. సో పోస్ట్ మ్యాన్ నుంచి మళ్ళీ అప్డేట్ అయ్యారు, టెలిఫోన్ వచ్చింది. టెలిఫోన్ నుంచి మళ్ళీ పీసీఓ బూత్ వచ్చింది. పీసీఓ బూత్ నుంచి పేజర్ ఫోన్ వచ్చింది. పేజర్ ఫోన్ నుంచి కొంచెం అప్డేట్ అయ్యారు, మొబైల్ దగ్గర వచ్చారు. సో మొబైల్ దగ్గర నుంచి కూడా కొంచెం అప్డేట్ అయ్యారు, స్మార్ట్ ఫోన్ వచ్చింది. సో స్మార్ట్ ఫోన్ తర్వాత ఏం చేస్తున్నాం, వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాం. సో ఇది సార్ చేంజెస్ ఇన్ కమ్యూనికేషన్లో పావురం దగ్గర నుంచి పిగ్ అండ్ పోస్ట్ నుంచి వీడియో కాల్ దాకా మనం అప్డేట్ అవుతూనే వచ్చినాం. సో మరి ఇంకా ఓన్లీ కమ్యూనికేషన్లో మాత్రమే చేంజెస్ వచ్చాయంటే లేదు సార్. చేంజెస్ ఇన్ ట్రాన్సాక్షన్లో కూడా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు చూడండి బార్టర్ సిస్టమ్ ఉంది, కానీ ఇప్పుడు ఉందా సార్ అంటే లేదని చెప్పొచ్చు. సో బార్టర్ సిస్టమ్ నుంచి అప్డేట్ అయ్యాం, కరెన్సీ కాయిన్స్ నుంచి మళ్ళీ అప్డేట్ అయ్యాం, నోట్స్ వచ్చినాయి. నోట్స్ నుంచి మళ్ళీ ప్లాస్టిక్ మనీ వచ్చినాయి, ఏటీఎం కార్డ్స్. ప్లాస్టిక్ మనీ నుంచి మళ్ళీ అప్డేట్ అయ్యాం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మళ్ళీ అప్డేట్ అయ్యాం, మొబైల్ వ్యాలెట్స్ వచ్చినాయి. సో మొబైల్ వ్యాలెట్లో మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే ఇలాంటి యాప్లన్నీ మొబైల్ వ్యాలెట్స్ కిందకు వస్తాయి కాబట్టి వాడుతున్నాం. సో ఆన్లైన్ ద్వారా మనీ క్లిక్ చేయగానే స్పాట్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో అదేవిధంగా మనది కూడా ఒక యాప్ అని చెప్పొచ్చు సార్, పేమెంట్ యాప్ అనమాట. పేపాకెట్ మనది వచ్చేసి మొబైల్ ద్వారా జరిగేదాన్ని మొబైల్ కామర్స్ అంటారు. సో ఈ పేపాకెట్ యాప్లో మనకి ఏంటేంటి బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా తెలుసుకుందామండి. సో ముందుగా మొబైల్ కామర్స్. సో చూడండి సార్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో మరి మొబైల్ నుంచి ఎలా జరుగుతుంది. సో మొబైల్లో ఒక ప్రోడక్ట్ మనం బై చేయాలంటే అమెజాన్ యాప్ ఓపెన్ చేసి అందులో బై చేయడానికి వెళ్ళామంటే మనం ఏదైతే ఆర్డర్ చేసామో ఆ ఆర్డర్ అనేది సర్వీస్ ప్రొవైడర్కి వెళ్తుంది. సర్వీస్ ప్రొవైడర్ నుంచి వేర్ హౌస్కి వెళ్తుంది. వేర్ హౌస్ నుంచి కొరియర్కి వస్తుంది. కొరియర్ నుంచి ఇంటికి మనకి డెలివరీ ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా ప్రాసెస్ చేయబడుతుంది. సో ఈ కామర్స్ అంటే ఏంటి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి? సో చూడండి సార్, ఇక్కడ ఈ కామర్స్లో మనం కనుక ఉన్నామంటే టు కంపేర్ అండ్ బై బెస్ట్ ప్రోడక్ట్. మనం కంపేర్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ ఏది వరస్ట్ అని. సో కంపేర్ చేసుకోవచ్చు, తక్కువ ప్రైస్ ఉంటాయి, లెస్ ప్రైస్ ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సేఫ్గా చేసుకోవచ్చు. లెస్ ఎఫర్ట్, ఎక్కువ శ్రమ కూడా ఉండదు. లెస్ టైం, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. నో లిమిటేషన్స్ అబౌట్ ది టైంకి లిమిటేషన్ అంటూ ఏముండదు, అన్లిమిటెడ్గా ఉంటుంది. సో అలాగే హోమ్ సర్వీసెస్ కూడా ఇస్తుంది. టాలీ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు సార్ ఈ కామర్స్లో ఉంటాయి. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ 24 hours బై 7 days. ఓకేనా సార్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఉన్నామంటే ఇవన్నీ బెనిఫిట్స్ పొందొచ్చు సార్. ఓకే సార్, అబౌట్ అస్ కంపెనీస్ వచ్చేసి ఇక్కడ మా వెబ్సైట్ వచ్చేసి www.paypocket.in సార్. మా కంపెనీ వచ్చేసి అమెజలైఫ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, 6th December 2018. సో
నెక్స్ట్ కంపెనీ అమెజ్ లైఫ్ సూపర్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 23rd May 2020. సో ఇది సూపర్ మార్కెట్ పైన నెంబర్ 1 కంపెనీ, ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడానికి ఉంది. సో మనం ఏదైతే సూపర్ మార్కెట్లో ప్రోడక్ట్స్ కొంటున్నామో సో అలాంటి సర్వీసెస్ ఇవ్వడానికి కూడా సూపర్ మార్ట్ ఉంది. అదేవిధంగా థర్డ్ కంపెనీ వచ్చేసి అమెజ్ లైఫ్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 8th February 2021. సో ఈ సంవత్సరంలో వచ్చిందనమాట ఇది. సో ఇదంటే ఇదేమీ లేదు సార్. ఫస్ట్ కంపెనీకి అమెజ్ లైఫ్ ఆన్లైన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సపరేట్ యాప్ ఉంది, అదే పే పాకెట్ అనమాట. సో తర్వాత అమెజ్ లైఫ్ సూపర్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా ఒక యాప్ సపరేట్గా ఉందన్నమాట. ఓకేనా సార్? ఎందుకంటే సూపర్ మార్కెట్లో కూడా మనం ప్రోడక్ట్స్ బై చేయాలంటే సపరేట్గా యాప్ ఉండాల్సిందే అనమాట, ఫ్లిప్కార్ట్ యాప్ మాదిరిగా. సో ప్రమోటర్, సో ఈ మూడు కంపెనీలకు కూడా ఫౌండర్ వచ్చేసి మిస్టర్ సాగర్ మోహన్ కడే ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ అమెజ్ లైఫ్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ who have looked at the development of the entire business model and got it to life. సో అమెజ్ లైఫ్ మొత్తానికి ఎండి వచ్చేసి మిస్టర్ సాగర్ మోహన్ కడే సార్. ఈయన వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట, సాఫ్ట్వేర్ డెవలపర్ సార్, నాట్ ఎంప్లాయ్, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ యంగ్ ఎంటర్ప్రెనర్ అని కూడా చెప్పొచ్చు. సో కంపెనీ మిషన్ ఏంటంటే సార్, అవర్ మిషన్ ఈజ్ అన్ ఇంటర్కనెక్ట్ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ దట్ సీక్స్ టు గ్రో బిజినెసెస్ అండ్ ప్రొవైడ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఫర్ పీపుల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. దీని అర్థం ఏంటంటే సార్, ఇటు ఉత్పత్తిదారులకి, ఇటు ప్రజలకి, కొనుగోలుదారులకి, ఉత్పత్తిదారులకి మధ్యలో తక్కువ ప్రైస్కే, అంటే వాళ్ళకి సరసమైన ధరలకే ఇప్పించడమే మా మిషన్ అనమాట. ఇటు ఉత్పత్తిదారులకి, ఇటు ప్రజలకి మధ్యలో సరసమైన ధరలకి ఇప్పించడమే మా మిషన్. సో విజన్ ఏంటంటే సార్, మా విజన్, so our vision is to provide employment opportunities for many unemployed by promoting cashless transactions in India through this e-commerce. సో ఇండియాలో ఉండే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఇండియాలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే అవసరత కూడా మా విజన్ అని చెప్పొచ్చు సార్. సో నెక్స్ట్ వచ్చేసి సార్, లీగల్ కంపెనీ, అవర్ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, టాన్ అలాట్మెంట్ లెటర్. సో చూడండి సార్, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్, ఈ కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏం సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రోడక్ట్స్ అంటే ఏదో వస్తువులు సేల్ చేసే కంపెనీ కాదు సార్ ఇది. ఓన్లీ పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఏ విధంగా అయితే సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నారు, దట్ సేమ్ టు సేమ్ ఈ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేసుకున్నామంటే మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి సార్, రీఛార్జ్ అండ్ యూటిలిటీ పేమెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, షాపింగ్, ట్రావెల్ బుకింగ్, గ్రాసరీ, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ గిఫ్ట్ వాచర్, అఫిలియేషన్, లోకల్ స్టోర్, ప్రైమ్ షాప్, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వచ్చేటివే. సో ప్రస్తుతానికి రీఛార్జ్ ఉంది, రీఛార్జ్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. షాపింగ్ ఫ్యూచర్ వస్తుంది, ట్రావెల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు, బస్ టికెట్, ఇంకా ట్రావెల్ బుకింగ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ట్రావెల్ బుకింగ్స్ ఏవైనా చేసుకోవచ్చు. సో గ్రాసరీ అంటే ఇంటికి సంబంధించిన, వంటకు సంబంధించినవి. తర్వాత మూవీ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు, డిజిటల్ గిఫ్ట్ వాచర్ సెండ్ చేసుకోవచ్చు. అఫిలియేషన్ అంటే ఇప్పుడు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఏవైతే షాపింగ్ హల్చల్ చేస్తున్నాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మింత్రా, షాపిఫై, ఇలాంటివన్నీ కూడా ఈ అఫిలియేషన్ పోర్టల్స్లో లింక్స్ ఉంటాయన్నమాట. మనం అమెజాన్లో షాపింగ్ చేయాలనుకుంటే అమెజాన్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, మన యాప్లోనే వాటి లింక్స్ ఉంటాయి, దాని ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. దాని మీద కూడా మనకి డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ ఉంటాయి. సో లోకల్ స్టోర్స్ ఉంటాయి, ప్రైమ్ షాప్ కూడా అవ్వచ్చు అనమాట మనం. సో రీఛార్జ్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్ మీద రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి గెట్ అప్ టు 2% క్యాష్ బ్యాక్ ఉంది. డిష్ టీవీ అంటే డిటిహెచ్ మీద కూడా గెట్ అప్ టు 2% క్యాష్ బ్యాక్ ఉంది. అదేవిధంగా డేటా కార్డు మీద కూడా 2% క్యాష్ బ్యాక్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేసుకోవచ్చు. తర్వాత ల్యాండ్లైన్ బిల్లు, గ్యాస్ బిల్లు, తర్వాత బ్రాడ్బ్యాండ్ బిల్లు, ఇన్సూరెన్స్ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేసుకోవచ్చు. సో అప్కమింగ్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్స్ కూడా రాబోతున్నాయి సార్. సో వై పే పాకెట్ ప్రైమ్ మెంబర్షిప్? ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు అంటే ఇక్కడ కొన్ని యాప్స్ ఉన్నాయి సార్, గమనించండి, అవి రియాలో మరి ఫాల్స్ అని మనం గమనించినట్లయితే
సో, ఇక్కడ యూట్యూబ్ ఉంది సార్. యూట్యూబ్‌లో ప్రతి ఒక్క వీడియో మనం చూడలేం సార్. కొన్ని రెంట్ డబ్బులిచ్చి కొనుక్కో, డబ్బులిచ్చి చూడు అనే విధంగా కనిపిస్తుంటాయి. కొన్ని అంటే హిట్ మూవీస్. సో, ఇక్కడ మనం రూ. 1548 తోటి మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యామంటే 12 నెలల వరకు ఏ మూవీ అయినా చూసుకో, ఏ మూవీ అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా హాట్‌స్టార్ ఉంది. హాట్‌స్టార్ ఏంటి, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు వితిన్ సెకండ్స్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ అవుతారంట. ఎందుకంటే లైవ్ షోస్ ఉంటాయి, లైవ్ ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి రూ. 1499 తోటి 1 ఇయర్ ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్ అయ్యామంటే లైవ్ అట్ ది సేమ్ టైమ్ చూడొచ్చనమాట. సో, నెట్‌ఫ్లిక్స్ కూడా మూవీ ప్లాట్‌ఫామ్. సో, దీనికి కూడా రూ. 2385 తోటి మనం ప్రైమ్ మెంబర్‌షిప్ అయినామంటే ఏ మూవీ అయినా చూసుకోవచ్చు. సో, అదేవిధంగా 999 అమెజాన్ ఉంది. అమెజాన్ కూడా 999 తోటి ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యామంటే 12 మంత్స్ వస్తుంది. పేటీఎం కూడా పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి రూ. 750 ఇక్కడ ప్రైమ్ మెంబర్‌షిప్ పెట్టింది. సో, టోటల్‌గా ఇవేంటి అంటే 12 మంత్స్ వరకు మాత్రమే ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటాం మనం దీంట్లో. ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలా, మళ్ళీ ప్రైమ్ మెంబర్‌షిప్ అవ్వాలి అదే అమౌంట్ పెట్టి. సో, చూడండి సార్, ఇక్కడ మనకి నంబర్ 1గా ఉంది ఇండియాలోన ఓన్లీ 299 తోటే మనకి లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇస్తుంది. సో, 299తో లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఇవ్వడంతో పాటు మనీ మేకింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. గమనించండి సార్, ఇక్కడ యూట్యూబ్ గానీ, హాట్‌స్టార్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ, అమెజాన్ గానీ, పేటీఎం గానీ మీకు మనీ మేకింగ్ ఆపర్చునిటీ ఇచ్చిందా? ఎంటర్‌టైన్‌మెంట్ మేకింగ్ ఆపర్చునిటీ ఇచ్చిందా? అంటే ఖచ్చితంగా చెప్తారు సార్ మీరు. ఎంటర్‌టైన్‌మెంట్ మేకింగ్ ఆపర్చునిటీ మాత్రమే ఇచ్చింది. మనీ మేకింగ్ ఆపర్చునిటీ ఈ యాపుల్లో లేవన్నమాట. సో, చూడండి సార్, మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది ఈరోజు. 299 తోటి మీరు లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యారంటే బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూడండి. సో, ప్రైమ్ మెంబర్‌షిప్ 299 గెట్ రివార్డ్ పాయింట్ కూడా 299 మీకు రిటర్న్ వచ్చేస్తాయన్నమాట రివార్డ్ పాయింట్ కింద. సో, గెట్ అప్ టు 50% డిస్కౌంట్ ఉంటుంది సార్ ప్రైమ్ మెంబర్ అయిన వాళ్ళకి. అలాగే ఆఫ్‌లైన్ అండ్ అవర్ సర్వీసెస్ ఫర్ లైఫ్ టైమ్ అన్నమాట. ఓకేనా సార్? సో, 50% డిస్కౌంట్ ఉంటుంది 299 ప్రైమ్ మెంబర్‌షిప్ అవ్వడం ద్వారా. సో, లాంగ్ టర్మ్ ఇన్‌కమ్. సో, ఇదొచ్చేసి ఎక్సలెంట్‌గా ఉంది సార్. 999 అనేది లైఫ్ టైమ్ ప్రైమ్ మెంబర్‌షిప్పే. బట్ దీనికి 299కి ఏంటి డిఫరెన్స్ అంటే 999 ప్రైమ్ మెంబర్‌షిప్ అవ్వడం ద్వారా డైలీ మీ వాలెట్‌లోకి బ్యాంక్ వర్కింగ్ డేస్‌లో రూ. 8.33 వస్తాయి. అట్లా ఎన్ని రోజులు వస్తాయంటే 240 డేస్ వరకు బ్యాంక్స్ ఎప్పుడైతే వర్కింగ్ అవర్స్ ఉంటాయో, వర్కింగ్ డేస్ ఉంటాయో అప్పుడు మాత్రమే మీ వాలెట్‌లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, టోటల్ 8.33 ఇంటూ 240 డేస్ క్యాలిక్యులేట్ చేశామంటే రూ. 1 తక్కువ 2000 అవుతుంది. సో, ఇది అమెజ్ లైఫ్ ప్రే పాకెట్ ప్రెజెంట్ చేస్తుంది. ఓకేనా సార్? సో, యాడ్ ఆన్ ప్యాకేజెస్ అంటే దీంట్లో ప్రైమ్ మెంబర్ అయిన ప్రతి వ్యక్తికి 50% డిస్కౌంట్ అని చెప్పాం కదా సార్. సో, ఆ విధంగా ప్రతి ఒక్క పర్సన్‌కి మంత్లీ 200 రీచార్జ్ చేశారంటే బయట మీకు ఇయర్లీ 2400 అవుతుంది. కానీ మన యాప్‌లో మాత్రం ప్రైమ్ మెంబర్‌షిప్ అయిన వాళ్ళకి 50% పర్ఫెక్ట్‌గా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ 1200 తోటే బెనిఫిట్ 50% డిస్కౌంట్ తీసుకోవచ్చనమాట. అంటే 1199 మొబైల్ రీచార్జ్ మనం పే చేసుకున్నట్టయితే రివార్డ్ పాయింట్స్ కింద కూడా 1199 వచ్చేస్తుంది. పర్ మంత్ రూ. 199 అవుతుందనమాట. ఓకేనా సార్? మీరు ఈ ప్యాకేజీని బై చేసిన వెంటనే స్పాట్‌లో వాలెట్‌లోకి రూ. 199 వస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ కూడా ఆటోమేటిక్‌గా 199 వస్తుంది. నెక్స్ట్ మంత్ కూడా 199 వస్తుంది. ఇలాగా 12 మంత్స్ దాకా 199 రావడం జరుగుతుంది. సో, చూడండి సార్, ఈ ప్యాకేజీ గనుక మీరు సబ్స్క్రిప్షన్ అయ్యారంటే బయట 2400 అయ్యేది ఇక్కడ 1200కి అవుతుందంటే మీరు 50% సేవ్ చేస్తున్నారు. సో, అదే విధంగా 199 మీరు రీచార్జ్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ రూ. 8 వస్తుందన్నమాట. సారీ సార్, రూ. 4 వస్తుంది. సో, అదేవిధంగా డీటీహెచ్ రీఛార్జ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్, గ్రాసరీ, ట్రావెలింగ్, షాపింగ్ మీరు ఏ ప్యాకేజ్ అయినా తీసుకోండి. వాటి మీద ఇన్కమ్ బెనిఫిట్ ఉంది. సో, నెక్స్ట్ చూడండి సార్, మీరు ఎవరికైనా మరి మనీ మేకింగ్ ఎలా ఉంది ఇక్కడ? ఓన్లీ సెల్ఫ్‌గానే చెప్పారు ఇందాక. మరి ఇప్పుడు మనీ మేకింగ్ గురించి ఏమి చెప్పలేదనుకోకండి. సో, ఇక్కడ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ ప్రైమ్ మెంబర్స్. ప్రైమ్ మెంబర్స్ నుంచి మనీ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. సో, ఏ విధంగా అంటే సార్, మీకు మనీ మేకింగ్ చేయాలనుకుంటే మీ తరపున డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్ వచ్చేసి డైరెక్ట్‌గా మీ తరపున ఒక 5 మెంబర్స్‌కి ప్రైమ్ మెంబర్‌షిప్ చేపిచ్చారంటే
ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుందనమాట. ఇన్కమ్ చాలా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. డైరెక్ట్ రిఫరల్ ఎర్నింగ్ ఉంది, లెవెల్ వైస్ ఎర్నింగ్ ఉంది, రీపర్చేజ్ ఎర్నింగ్ ఉంది. సో, ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్‌లో మళ్ళీ ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో చూద్దామండి. సో, ప్రైమ్ మెంబర్‌షిప్ 299 అవ్వడం ద్వారా 299 తోటి మనం ఇతరులకి ప్రైమ్ మెంబర్‌షిప్ చేపియడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ సార్. సో, ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి, రిఫరల్స్ ఉన్నాయి, పర్ రిఫరల్స్ ఎర్నింగ్ ఉంది. సో, మీరు డైరెక్ట్ రిఫరల్స్ అని ఇక్కడ ఉంది చూడు సార్. అక్కడ డైరెక్ట్‌గా 5 మెంబర్స్‌ని మీరు గనక రిఫర్ చేసుకున్నారంటే పర్ రిఫరల్ ఒక్కొక్కరి నుంచి రూ. 100 వస్తుంది. అట్లా 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి మీ ఎర్నింగ్ రూ. 500 సంపాదించడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఈ 5 మెంబర్స్ కూడా ఫస్ట్ లెవెల్‌లో వస్తారు. ఆ ఫస్ట్ లెవెల్‌లో ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. సో, ఆ ఫస్ట్ లెవెల్‌లో కూడా ఒక్కొక్కరి నుంచి రూ. 11 మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కరి నుంచి. అట్లా రూ. 55. టోటల్‌గా మీరు 5 మందిని రిఫర్ చేసుకోవడం ద్వారా రూ. 550 మనీ ఎర్న్ చేస్తారు. అదేవిధంగా 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్‌కి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఆ స్మార్ట్ ఫోన్స్ కూడా వాళ్ళు యూజ్ చేస్తుంటారు, రీఛార్జ్ చేస్తుంటారు. తర్వాత వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్‌కో, ఫ్రెండ్షిప్‌కో, సర్కిల్‌కో వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్న పర్సన్స్‌కే ఈచ్ 1 పర్సన్ 5 మెంబర్స్‌కి రిఫర్ చేసుకున్న 25 మెంబర్స్ అవుతారు. సో, 5 మంది ఒక్కొక్కరు 5 మందికి చెప్పినా 25 మంది అవుతారు. సో, సెకండ్ లెవెల్‌లో 25 మంది వచ్చి అక్కడ ఉంటారు. సో, 25 మంది నుంచి మీకు వాళ్ళు మీ డైరెక్ట్ కాదు కాబట్టి మీకు రూ. 12 ఏసేస్తుందనమాట ఒక్కొక్కరి నుంచి. సో, 25 ఇంటూ రూ. 12 రూ. 300 మీ వాలెట్‌లోకి రావడం జరుగుతుంది. సో, అదే విధంగా 25 మెంబర్స్‌కి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. 25 మెంబర్స్‌కి రిలేటివ్స్ ఉంటారు. ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అనేది ఈ రోజుల్లో అంతరించిపోయేది కాదు. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న ప్రతి పర్సను ఏం కొనుక్కుంటాడు? సిమ్ కార్డ్ కొనుక్కుంటాడు. సిమ్ కార్డ్ కొనుక్కున్న తర్వాత మంత్లీ రీఛార్జ్ చేస్తూనే ఉంటాడు. తర్వాత దానితో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇటువంటి వాటివన్నిటిని కూడా సర్వీస్ వాడుకుంటాడు కాబట్టి స్మార్ట్ ఫోన్‌ని తక్కువ అంచనా వేసుకున్నారంటే మనం వెనక పడిపోతాం సార్. సో, స్మార్ట్ ఫోన్‌లోనే ఉందన్నమాట మనీ మేకింగ్ ఆపర్చునిటీ. సో, థర్డ్ లెవెల్‌లో ఈ 25 మెంబర్స్‌కి ఈ విధంగా ప్లాన్ చేసుకొని 5 మెంబర్స్ చెప్పుకున్నారంటే 125 మెంబర్స్ ప్రైమ్ మెంబర్‌షిప్ అయినట్లయితే మీకు రూ. 13 ఏసిస్తుంది కంపెనీ ఒక్కొక్కరి మీద. సో, ఇక్కడ ఎర్నింగ్ వచ్చేసి రూ. 1,625 అవుతుంది. సో, అదేవిధంగా 125 మెంబర్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకే రిఫర్ చేసుకున్నారంటే 625 టీమ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్స్ ఫోర్త్ లెవెల్‌లో మీకు రూ. 14 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇన్కమ్ వచ్చేసి రూ. 8,750 ఇవ్వడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఫిఫ్త్ లెవెల్‌లో 625 మంది ఒక్కొక్కరు 5 మెంబర్స్‌ని రిఫర్ చేసుకున్న 3,125 టీమ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ అవుతారు. సో, ఒక్కొక్కరి నుంచి రూ. 15 ఇవ్వడం జరుగుతుంది. సో, మీ ఇన్కమ్ వచ్చేసి రూ. 46,875. సో, ఈ విధంగా 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ లెవెల్ దాకా రూ. 20 ఇస్తుంది. మీ ఇన్కమ్ వచ్చేసి 19,53,12,500 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, టోటల్ 299లోనే జస్ట్ 25 crore రూపీ ఉందన్నమాట. సో, ఓన్లీ 299 మాత్రమే రిఫర్ చేసుకోవాలి అనుకుంటే. ఓకేనా సార్? 299 మీద ఉండే బెనిఫిట్ ఇన్కమ్ 25 crore సార్. సో, నెక్స్ట్ వచ్చేసి 999 లాంగ్ టర్మ్ ఇన్కమ్ సార్ ఇది. ఇది 299 కంటే మించి ఉంటదండి. 299 కంటే మించి ఉంటది. అది ఎలాగో చూద్దాం సార్. 999 అయిన వాళ్ళకి 8.33 డైలీ వెళ్తుంటది వాళ్ళకి. అట్లా 240 డేస్ వరకు వెళ్తుంటుంది. సో, చూడండి, మీరు ఇప్పుడు 299 తోటి ఎలాగైతే మీ తరపున 5 మెంబర్స్‌ని రిఫర్ చేపిచ్చారో, అదే 5 మెంబర్స్ కూడా 999 ప్యాకేజ్ తీసుకున్నారంటే 999 తోటి మళ్ళీ ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యారంటే ఒక్కొక్కరి మీద మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇక్కడ రూ. 100 రావడం జరుగుతుంది సార్. సో, 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి రూ. 500 రావడం జరుగుతుంది. సో, ఇక్కడ లెవెల్, రెఫరల్స్, ఎర్నింగ్ పర్ రెఫరల్, డైలీ ఎర్నింగ్ అమౌంట్, 240 డేస్ ఎర్నింగ్ అమౌంట్. సో, ఇక్కడ 5 మెంబర్స్ 999 తోటి ప్రైమ్ మెంబర్‌షిప్ అయ్యారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 100 రావడమే కాకుండా ఒక్కొక్కరి నుంచి 240 డేస్ వరకు 0.20 పైసా వస్తుంది. ఓకే సార్. 240 డేస్ అంటే 240 రోజుల వరకు కూడా 0.20 పైసలు వస్తుంది. సో, 5 మంది 999 చేసుకొని ఉంటారు కాబట్టి 5 ఇంటూ 0.20 పైసా డైలీ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి మీకు రూ. 1 వస్తుంది. సో, 240 డేస్ లోపు అది రూ. 240 అవుతుంది. సో, సెకండ్ లెవెల్ అదే 299తో ఎవరైతే రిఫర్ అయినారో అదే పర్సన్స్ మళ్ళీ 25 మెంబర్స్ 999 చేసుకున్నారంటే 0.20 పైసా వస్తుంది. సో, డైలీ ఎర్నింగ్ వచ్చేసి రూ. 5 సార్. సో, 240 డేస్ లోపు ఎంత అవుతదంటే 1200 అవుతుంది.
సో 25 మెంబర్స్ అదే 125 మెంబర్స్కు థర్డ్ లెవెల్లో 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ చేయించారంటే మళ్ళీ 0.20 పైసా వస్తుంది. డైలీ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి 25 రూపీస్ సార్. సో 240 డేస్ లోపు 6000 రూపీస్ మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. సో ఫోర్త్ లెవెల్లో 625 మెంబర్స్ 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ అంటే 0.20 పైసా వస్తుంది. అక్కడ మీకు డైలీ ఎర్నింగ్ వచ్చేసి 125 రూపాయలు సార్. సో 240 డేస్ లోపు 30,000 అవుతుంది. సో ఫిఫ్త్ లెవెల్లో 625 మంది ఆల్రెడీ రిఫర్ అయి ఉంటారు కాబట్టి 299తో మళ్ళీ 3125 టీంకి 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ చేయించారంటే ఒక్కొక్కరి నుంచి 0.20 పైసలు వస్తుంది. మీ డైలీ ఎర్నింగ్ వచ్చేసి 650 రూపాయల 25 పైసలు సార్. సో 240 డేస్ లోపు 1,57,500 రూపాయలు మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 6th, 7th, 8th, 9th, 10th లెవెల్ దాకా చూసుకున్నామంటే 299 కంటే మించి ఉంది సార్. ఓన్లీ 20 పైసా లాస్ట్లో 22 పైసా దాకా ఇస్తుంది. సో మీ డైలీ ఎర్నింగ్ వచ్చేసి 21,48,437 రూపాయల 50 పైసలు. సో ఇక్కడ 240 డేస్ లోపు 51,56,25,000 ఇన్కమ్ మీ వ్యాలెట్ ఇన్కమ్. సో ఇది సార్ 999 మీద ఉండే ఇన్కమ్ బెనిఫిట్. సో దీన్ని హైపర్ ఇన్కమ్ అని కూడా చెప్పొచ్చు సార్, ఎందుకంటే 299 కంటే మించి ఉంది. సో మీరు ఏదైనా రిఫర్ చేసుకోవచ్చు. సో 10 మెంబర్స్ కూడా రిఫర్ చేసుకోవచ్చు సార్. 5 మెంబర్స్ అనే పర్ఫెక్ట్ ఫిగర్ ఏం లేదు. మీరు 100 మెంబర్స్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో చూడండి సార్, లాంగ్ టర్మ్ రివార్డ్ ఉందన్నమాట ఓన్లీ 999 ప్రైమ్ మెంబర్షిప్ అయిన వాళ్ళకి. సో మీరు డిసిగ్నేషన్, టీమ్, డైలీ ఎర్నింగ్, 240 డేస్ ఎర్నింగ్, రివార్డ్ పాయింట్ ఇవి గమనించండి సార్. మీరు ఎవరైతే ఇప్పుడు మీరు 999, 299, 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా అయితే అయ్యారో మీ తరపున వచ్చిన ఆ 5 మంది కూడా 299, 999 తోటి ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారంటే మీ తరపున 5 మెంబర్స్ ఎప్పుడైతే 999 ప్యాకేజ్ తీసుకున్నారో, సబ్స్క్రిప్షన్ ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారో, సో మీకు స్టార్ అనే లెవెల్ పెరుగుతుంది అనమాట. డిసిగ్నేషన్లో చూడండి, స్టార్ అనే లెవెల్ పెరుగుతుంది. డైలీ ఎర్నింగ్ వచ్చేసి ₹1, 240 డేస్ లోపు 240 రూపాయలు అవుతుంది. సో ఇక్కడ రివార్డు ఏముందంటే ఏమీ లేదు సార్. స్టార్కి ఏముండదు, ఓన్లీ 5 మెంబర్స్ రిఫర్ అవుతారు. 999 తోటి అవ్వడం ద్వారా ఈయన స్టార్ అవుతారు. సో మీరు స్టార్ అయ్యారు కదా. సో మీ తరపున ఎవరైతే 5 మెంబర్స్ 999 చేసుకున్నారో వాళ్ళు కూడా 25 మెంబర్స్కి 999 చేయించారంటే వాళ్ళు స్టార్ అవుతారు. వాళ్ళు స్టార్ అవగానే మీరు ఆటోమేటిక్గా ప్రీమియర్ డిసిగ్నేషన్లో ప్రీమియర్ లెవెల్ వస్తుంది. సో మీకు అక్కడ డైలీ ₹5 వస్తుంది. 240 డేస్లో ₹12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ రివార్డు ఏమీ ఇవ్వలేదు సార్. సో ప్రీమియర్ లెవెల్ తర్వాత ఏమి డిప్లొమాట్ అవ్వాలా. డిప్లొమాట్ అంటే ఇప్పుడు 25 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ 1 పర్సన్ 5 మెంబర్స్కి 999 పర్చేజ్ చేయించాడంటే ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారంటే 125 మెంబర్స్ అవుతారు. మీరు అక్కడ డిప్లొమాట్ అవుతారు. ఇక్కడ 25 రూపీస్ రావడం జరుగుతుంది. 240 డేస్లో 6000 ఇన్కమ్ మీ వ్యాలెట్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమి విన్ అయ్యారు అంటే స్మార్ట్ వాచ్ విన్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో స్మార్ట్ వాచ్ విన్ అయ్యారు డిప్లొమాట్కి వచ్చారంటే. సో మీరు డిప్లొమాట్ అయ్యారు, కింద ఉన్న వాళ్ళు ప్రీమియర్ లెవెల్లోకి వచ్చారంటే మీరు అంబాసిడర్ అవుతారు. ఇక్కడ 125 రూపీస్ డైలీ ఎర్నింగ్, 240 డేస్లో 30,000 అవుతుంది. సో ఇక్కడ మీరు స్మార్ట్ ఫోన్ రివార్డు కూడా విన్ అయ్యారు. సో అదేవిధంగా నీ కింద అంటే మీ టీం అంబాసిడర్ లెవెల్లో వాళ్ళు వచ్చారంటే మీరు స్టార్ అంబాసిడర్ అవుతారు. రోజుకి మీకు ₹650.25 వస్తుంది. 240 డేస్లోపు 1,57,500 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ రివార్డ్ వచ్చేసి ల్యాప్టాప్ మీకు గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తుంది. సో అదేవిధంగా క్రోన్ అంబాసిడర్ లెవెల్లో మీకు 100cc బైక్ ఇస్తుంది. జెవెల్లో 1000 to 1200cc కార్ గిఫ్ట్గా ఇస్తుంది. సో క్రోన్ జెవెల్లో మీకు 45 lakhs హౌస్ ఫండ్ వస్తుంది. టోపాజ్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డుగా 2 కోట్ల ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సబ్ఫైర్ లెవెల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కింద 10 crore లెవెల్ అంటే 10 crore రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది విత్ ట్యాక్స్ డెబిట్. సో ఇక్కడ ఈ రివార్డ్స్ విన్ అవ్వడమే కాకుండా మీరు ఇక్కడ డైలీ ఎర్నింగ్ అమౌంట్ విన్ అవుతారు. ఇక్కడ 240 డేస్ ఎర్నింగ్ అమౌంట్ కూడా విన్ అవుతారు. ఆటోమేటిక్గా వ్యాలెట్లకు వచ్చేస్తుంటాయి. ఈ టార్గెట్స్ కూడా ఈ రివార్డ్స్ కూడా మీరు విన్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడండి సార్, ఎండి సార్ ఏదో రాశారు. సో టాలెంట్ విన్ గేమ్స్ బట్ టీమ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ విన్ ఛాంపియన్షిప్స్. వావ్, గ్రేట్ సార్.
సో ఒక ఆటని గెలవాలంటే టాలెంట్ ఉండాలంట. అదే ఛాంపియన్‌షిప్ కొట్టాలంటే టీమ్ వర్క్ అండ్ ఇంటెలిజెన్స్ ఉండాలనమాట. అంటే ఒక గుంపు సమూహం అలాగే తెలివితేటలతోటి ఒక ఛాంపియన్‌షిప్‌ని గెలవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇది సార్ లాంగ్ టర్మ్ రివార్డ్ అనమాట. సో మీరు దీనికి టైం అంటూ ఏం లేదు. మీరు ఎప్పుడైనా విన్ అవ్వండి, ఎప్పుడైనా తీసుకోండి. దీనికి టైం అంటూ లేదు. మీరు సంవత్సరం పోరాడతారా, 6 మంత్స్ పోరాడతారా, ఎప్పుడు మీరు చేసుకొని ఈ రివార్డ్స్ తీసుకోవాలనుకున్నారో మీరు డిసైడ్ అవ్వండి. ఓకేనా సార్? ఓకే, రైట్ సార్. సో యాడ్ ఆన్ ప్యాకేజ్ అని చెప్పాను కదా సార్. యాడ్ ఆన్ ప్యాకేజ్ అంటే 50% డిస్కౌంట్ ఇస్తుందన్నమాట. ప్రతి నెల ₹199 ఇస్తుంది. అట్లా 12 మంత్స్ లోపు ₹2388 ఇస్తుంది. సో యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకున్నామంటే గెట్ రివార్డ్ పాయింట్ కూడా యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో అదేవిధంగా లెవెల్ పర్ రెఫరల్స్ ఎర్నింగ్. సో దీని మీద కూడా సుమారుగా ఇప్పుడు 5 మంది రిఫర్ అయినారు. అదే 5 మంది మళ్ళీ యాడ్ ఆన్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, 50% డిస్కౌంట్ ఉండే రీఛార్జ్ ప్యాకేజ్ తీసుకున్నారంటే ఒక్కొక్కరి మీద ₹100 రావడమే కాకుండా ₹15 కూడా ఎక్స్ట్రా వస్తుందన్నమాట. 500 ప్లస్ ఇది ఒక 5 into 15 ₹75. సో ₹575 మీరు ఎర్నింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 10th లెవెల్ దాకా కూడా ఈ 1199 యాడ్ ఆన్ రీఛార్జ్ ప్యాకేజ్ నుంచి 23,43,66,360 అనమాట. సో ఈ విధంగా యాడ్ ఆన్ ప్యాకేజ్ మీద కూడా 23 crores ఉన్నాయన్నమాట. సో ఓకే సార్, మొబైల్ రీఛార్జ్ చూడండి సార్. రీపర్చేజ్ ఇన్కమ్ ఆన్ రీఛార్జ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు సిమ్ కార్డు కొనుక్కోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా నెల రీఛార్జ్ అయిపోగానే చేసుకోవడం జరుగుతుంది. 1.5 GB సాల్కి వస్తే మళ్ళీ డేటా కోసమైనా రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎవాల్యూషన్ని, ఈ ప్రభావం ఎప్పటికీ తగ్గిపోదని చెప్పొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కొక్కరి ఇంట్లో ఒక 2-3 ఫోన్లు అయినా ఉంటాయి, సెల్ ఫోన్స్ అయినా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, లెవెల్, రెఫరల్స్, మంత్లీ రీఛార్జ్, టోటల్ రీఛార్జ్, ఎర్నింగ్ అమౌంట్. ఇక్కడ మీ తరపున వచ్చిన 5 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 మెంబర్స్కి ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 5 మెంబర్స్లో స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ₹1000 కానీ 2000 కానీ అవుతుంది. కానీ బట్ మనం 500 యావరేజ్గా తీసుకుందామండి. ఒక ఫ్యామిలీ మంత్లీ 500 రీఛార్జ్ చేసుకున్నారంటే టోటల్ రీఛార్జ్ ఇక్కడ 2500 అవుతుంది. 5 మెంబర్స్ ఫ్యామిలీస్. సో మీకు 0.10% కమిషన్ ఇస్తుంది కంపెనీ. ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి ₹2.50. సో ఇంకా సెకండ్ లెవెల్లో 25 మంది ఉంటారు. 25 మంది ఫ్యామిలీస్ కూడా మంత్లీ 500 రీఛార్జ్ చేసుకున్న టోటల్ రీఛార్జ్ 12,500 రీఛార్జ్ అవుతుంది. ₹12.50 మీకు వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. థర్డ్ లెవెల్లో 125 మంది టీము 500 రీఛార్జ్ టోటల్ రీఛార్జ్ అయినా, సో మంత్లీ రీఛార్జ్ అయినా టోటల్ రీఛార్జ్ వచ్చేసి ₹62,500 అవుతుంది. కానీ మీకు వచ్చేసి ₹62.50. సో ఫోర్త్ లెవెల్లో 625 టీం ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా 500 మంత్లీ రీఛార్జ్ చేసుకున్న 3,12,500 టోటల్ రీఛార్జ్ అవుతుంది. మీ ఇన్కమ్ వచ్చేసి ₹312.50. సో ఈ విధంగా 5వ లెవెల్లో చూడండి, మీరు 3,125 టీం 500 రీఛార్జ్ చేసుకున్న టోటల్గా 15,62,500 అవుతుంది టోటల్ రీఛార్జ్. మీ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేసి ₹1,562.50. సో ఈ విధంగా చూసుకుంటూ పోతే 6th, 7th, 8th లెవెల్లో మీకు ₹1,95,312.50 ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఎందుకంటే ఇంత రీఛార్జ్ చేసుకున్నా మీకు 0.10% కమిషన్ ఇస్తుంది కాబట్టి. సో 10th లెవెల్ దాకా ఆలోచించినామంటే నెలకి 48,82,632.50. సో ₹48,82,632.50 ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఓన్లీ ఈ రీఛార్జ్ మీద. ఏ ప్రోడక్ట్ సేల్ చేయడం లేదు, ఏ ప్రోడక్ట్ బై చేయడం లేదు. ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ వెళ్ళినా మన అమెజ్ లైఫ్ పే పాకెట్లో మీకు ఎర్నింగ్ అమౌంట్ ల్యాక్స్లో ఉంటుందన్నమాట. ఓకే సార్, రీపర్చేజ్ ఎర్నింగ్ అని చెప్పాను కదా, ఇదే సార్. ఏ లెవెల్లో ఏ సర్వీస్కి ఎంతెంత కమిషన్ ఇస్తుందనేది చూద్దామండి. సో రీఛార్జ్ అండ్ యూటిలిటీ బిల్ పేమెంట్ మీద 2% ఇస్తుంది. టికెట్ బుకింగ్ మీద 5% ఇస్తుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ గ్రాసరీ మీద 8% డిస్కౌంట్ ఉంది.
షాపింగ్ మీద 10% డిస్కౌంట్, అఫిలియేటెడ్ పోర్టల్స్ మీద 3% క్యాష్ బ్యాక్, మూవీ అండ్ స్పోర్ట్ ఈవెంట్ టికెట్ బుకింగ్ మీద 10% క్యాష్ బ్యాక్, లోకల్ ఆర్డర్స్ వచ్చేసి 5% క్యాష్ బ్యాక్. సో పర్ రెఫరల్ రిపర్చేజ్ కమిషన్ వీళ్ళు చేసే దాన్ని బట్టి ఇక్కడ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ సార్, సో క్లబ్ మెంబర్షిప్ ఇది ఎందుకు అంటే సార్, ఇది చెప్పాను కదా సార్, సెకండ్ కంపెనీ అమెజ్ లైఫ్ ఆన్లైన్ సర్వీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి అమెజ్ లైఫ్ సూపర్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ కంపెనీ టోటల్గా సార్ ప్రాజెక్టు 100 సూపర్ మార్కెట్స్ సార్. సో ఈ 100 సూపర్ మార్కెట్స్ గాను ఒక్కొక్క సూపర్ మార్కెట్కి 2,50,00,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే సూపర్ మార్ట్ని డిజైన్ చేయాలి కాబట్టి. సో ఆ విధంగా 100 సూపర్ మార్కెట్స్ అన్నప్పుడు 250 కోట్లు ఖర్చు అవుతుంది సార్. సో 250 కోట్లు ఎవరికి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళామంటే డెఫినెట్గా చేస్తాడు. ఈ కంపెనీ ఫుల్ గ్రోత్లో ఉందంటే డెఫినెట్గా చేయడానికి ముందుకు వస్తాడు. బట్ షేర్స్ అనేది అడగడం జరుగుతుంది పర్సెంటేజ్. సో ఆయన 70 అడుగుతాడో, 80 అడుగుతాడో, 75 అడుగుతాడో ఆయన ఇష్టం. ఎందుకంటే మనీ ఆయన పెడుతున్నాడు కాబట్టి, పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి. సో ఒకవేళ కంపెనీ ఒక 1000 కోట్లు 1000 కోట్ల ప్రాఫిట్లోకి వెళ్ళిందంటే ఇన్వెస్టర్కి ఎంత ఇవ్వాలి? 75%. సో 850 crore ఆయనకి ఇవ్వాలి, 250 crore కంపెనీ ప్రాఫిట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఎవరు లాభపడుతున్నారంటే ఓన్లీ ఇన్వెస్టర్ మాత్రమే బాగుపడుతున్నాడు, కానీ కంపెనీ బాగుపడుతుందన్నమాట. సో కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్ళదు. సో ఎందుకంటే ఇన్వెస్టరు డబ్బులు పెట్టి ఇంట్లో కూర్చుంటాడు, కానీ కష్టపడేది మాత్రం ఎండి సార్. సో కంపెనీ ఓనర్స్ అనమాట. సో ఆ విధంగా ఇట్లా ఇస్తే కంపెనీ బాగుపడదు, ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ జరగదు. సో ఒక్కడికే ఎందుకు నేను అమౌంట్ అంత ఖర్చు పెట్టి ఇవ్వాలి? ఎందుకంటే నా కంపెనీ ఫ్యూచర్లో చాలా బ్లాస్ట్ అయిపోతుంది. సో కాబట్టి హల్చల్ చేస్తుంది ఫ్యూచర్లో నా కంపెనీ అనేసి సారు మనకి ఇచ్చాడు అనమాట అవకాశం. ఎందుకు అంటే మనమైతే ఏ పర్సంటేజ్ అడగం, ఏది అడగం. ఆయన చెప్పిన దాన్ని బట్టి మనం చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ 2.5K అంటే 2,500 నుంచి 10 లక్షల దాకా మనం దీంట్లో క్లబ్ మెంబర్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రైమ్ మెంబర్షిప్ అవుతామో అప్పటి నుంచి మనకి ఈ క్లబ్ మెంబర్షిప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం చేసుకున్న దానికి బ్యాంక్ వర్కింగ్ డేతో సంబంధం ఉందన్నమాట. సో ఏ విధంగా అయితే మీరు చిన్నగా 2,500 తోటి మీరు ప్యాకేజ్ తీసుకున్నారంటే, సబ్స్క్రిప్షన్ అయ్యారంటే క్లబ్ మెంబర్షిప్కి, మీకు రోజుకి ఇక్కడ ట్రాన్సాక్షన్ అమౌంట్ చూడండి ₹20.83 అవుతుంది. సో ట్రాన్సాక్షన్స్ వచ్చేసి 240 రోజుల వరకు వస్తుంది. సో ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది, బై చేసుకోవచ్చు. సో 240 రోజుల లోపు మీ అమౌంట్ 5,000 అవుతుంది అనమాట. సో 5,000 సెకండ్లో 5K అంటే 5,000 మీరు దీంట్లో క్లబ్ మెంబర్షిప్ చేసుకున్నారంటే రోజుకి ₹40.67 వస్తుంది. 240 రోజుల లోపు 10,000 అవుతుంది, అవైలబుల్గా ఉంది, బై చేసుకోవచ్చు. విత్ అగ్రిమెంట్తో సహా ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్తో పాటు. సో థర్డ్ లెవెల్లో 10,000 ఉంటుంది. 10,000 మీరు సబ్స్క్రిప్షన్ అయ్యారంటే ₹83.33 వస్తుంది మీకు, డైలీ బ్యాంక్ వర్కింగ్ డేస్లో వస్తుంది. 240 రోజుల్లోపు మీకు 20,000 అవుతుంది, బై చేసుకోవచ్చు. సో ఫోర్త్ లెవెల్లో 25,000 ఉంది, 50,000 ఉంది, 1 lakh, 2,50,000, 5 lakhs, 10 lakhs. ఈ విధంగా మనకి తగినంత ఏ ప్యాకేజ్ కొనుక్కోవడానికి మనకి అవసరత ఉందో ఆ ప్యాకేజ్ మనం తీసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు, ఇన్కమ్ కూడా రాబట్టుకోవచ్చు. సో ఈ విధంగా 240 డేస్ బ్యాంక్ వర్కింగ్ డేస్లో మాత్రమే ఇస్తుంది సార్. బ్యాంక్ హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే సండేసు, సెకండ్ సాటర్డేసు, ఫెస్టివల్స్ ఇవన్నీ పోయి మిగతా బ్యాంక్ వర్కింగ్ డేస్ ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది సార్ క్లబ్ మెంబర్షిప్ మీద ఉన్న బెనిఫిట్. సో మీరు జస్ట్ ఇది చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ మెంబర్షిప్ అయి ఉండాలి, 299 విత్ 999 తోటి. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఇంత